హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి వెస్ట్ ఫేస్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇదంతా కూడా మీరు హౌస్ ఎలివేషన్ చూసుకోవచ్చు. మనకి 30 ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రస్తుతం అయితే మనకి బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. అలాగే ఇంటి ముందు గార్డెన్ ఏరియా చూసుకోవచ్చు. మనకి డ్రైనేజ్ మరియు జీరా అన్ని అవైలబుల్గా ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ జరిగింది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అండి. పార్కింగ్లో ఫాల్ సీలింగ్ LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూడొచ్చు మనకి ఇదంతా కూడా డోర్ ఎలివేషన్లో మనకి టైల్స్ వర్క్ అయితే చూడొచ్చు అండి. చాలా బాగుంటుంది ప్రీమియంగా. ఇక్కడైతే మనకి ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ అండి. స్టెప్స్ బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సెట్ బ్యాక్ చూడొచ్చండి. 2 ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నార్త్ సైడ్లో మనకి ఇంటి చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ టేక్ చూసుకోవచ్చు అండి. ఇండియన్ టేక్ అయితే యూజ్ చేస్తున్నారు. డోర్ ఎలివేషన్ అంతా కూడా ఇది చూసుకోవచ్చు. మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అండి, ఈస్ట్ ఫేస్. ఇది హౌస్ వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి. 2500 SFT వస్తుంది. ఇక్కడ మీరు హాల్ చూసుకోవచ్చు. హాల్లో ఫాల్ సీలింగ్ అలాగే LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి లెఫ్ట్ సైడ్లో UPVC విండోస్ అయితే చూడొచ్చు. మనకి ఫినిషింగ్ అంతా కూడా గ్రానైట్ టైప్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ టీవీ పాయింట్ చూసుకోవచ్చు. మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 24x50 అండి. మనకి 24 వచ్చేసి రోడ్ ఫేస్ ఉంటుంది, 50 వచ్చేసి డెప్త్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 10x10 సైజ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ UPVC విండోస్ చూసుకోవచ్చు అండి వెంటిలేషన్ కోసం. అలాగే ఇక్కడ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లో రూఫ్ ఫేస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక ఫినిషింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ కాలేదు. ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా ఫినిషింగ్ చేసి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ సింక్ అయితే రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10x12 సైజ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ విండో చూసుకోవచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ మనకి LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ సెల్ఫ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు అండి. వన్ 133 స్క్వేర్ యార్డ్స్ అండి. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 24x50 అండి. 24 వచ్చేసి మనకి రోడ్ ఫేస్ అయితే ఉంది. 50 వచ్చేసి డెప్త్ ఉందండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా స్పేస్ చూసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అయితే చూసుకోవచ్చు అండి. ఎల్షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అలాగే మనకి పూర్తిగా సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి హాల్ అయితే వస్తుంది. మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి హుడా లేఅవుట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి కిచెన్ పక్కన అయితే పూజా స్పేస్ అయితే వదిలేయడం జరిగింది. మనకి స్పేసియస్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది, చూడొచ్చు మీరు. అలాగే 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి ఇంటి ముందు, బ్లాక్ టాప్ రోడ్స్. మనకి మంజీరా డ్రైనేజ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్లో అయితే ఇక్కడ బోర్డ్ చూసుకోవచ్చు ఈశాన్యంలో. అలాగే మనకి ఇక్కడ నార్త్ సైడ్ బ్యాగ్స్. మనకి సంప్ వచ్చేసి 5000 లీటర్ సంప్ ఉన్నాయండి. వాటర్ అయితే మనకి ఫుల్ వాటర్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వాష్ ఏరియా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా అయితే వస్తుందండి. చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా అయితే ఇవ్వడం జరిగింది సిట్అవుట్ ఏరియా. ఇక్కడ మనకి సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ LED లైట్ చూసుకోవచ్చు. చూడొచ్చండి మనకి ఇంటి ముందు అయితే బ్లాక్ టాప్ రోడ్స్ అయితే ఉన్నాయండి. 30 ఫీట్ రోడ్స్ అండి. రోడ్స్ అన్నీ కూడా మనకి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. లొకేషన్ వచ్చేసి అల్వాల్ బొలార్లో ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు. అలాగే మనకి నార్త్ సెట్ బ్యాక్స్ కూడా తీసుకోవడం జరిగింది వాస్తు ప్రకారం. ఇది వచ్చేసి మనకి టెర్రస్ పైకి స్టెప్స్ అయితే చూసుకోవచ్చు. స్టెప్స్ అంతా కూడా మనకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇంటి లోపల అయితే టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి, చూడొచ్చు. ఇదంతా మనకి చాలా స్పేషియస్ హాల్ అయితే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 1,35 lakhs అయితే చెప్తున్నారండి. 1,35 లక్షలు అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారు. నెగిషియబుల్ ఉంటుంది. ఇక్కడ టీవీ పాయింట్ చూసుకోవచ్చు. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ 2 BHK అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. టోటల్ 4 BHK ఇండిపెండెంట్ హౌస్. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. 100% వాస్తుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రెడీ టు ఆక్యుపై న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇదంతా కూడా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మనకి 10x12 సైజ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్. మనకి ప్రతి రూమ్ కూడా వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ సింక్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి 10x10 సైజ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో కూడా. ఇక్కడ ఫాల్ సీలింగ్ అలాగే LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి రూమ్లో కూడా.
మనకి డ్రైనేజ్ అలాగే మంజీరా కూడా అవైలబుల్గా ఉందండి ఈ కాలనీలో. ఇక్కడ లో రూఫ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు మీరు. మనకి హౌస్ వచ్చేసి హుడా లేఅవుట్లో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ అండి ఇదంతా కూడా. ఇక్కడ రైట్ సైడ్లో మనకి పూజా స్పేస్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఓపెన్ కిచెన్ అయితే ఉంది ఇక్కడ కూడా. ఇదంతా కూడా మనకి హాల్ అయితే వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.